శ్రమలు మనకి ఏం తీసుకొస్తాయంట? ఓర్పునంట. యూ హ్యావ్ టు గో త్రూ ద పేషెన్స్ ప్రాసెస్. ఓపికతో వెళ్ళు. నువ్వు అనుకునే వెంటనే జరగట్లేదు, నువ్వు అనుకునేవన్నీ రావట్లేదు, నువ్వు అనుకునేవన్నీ కోరట్లేదు, కానీ గాడ్ ఈస్ వర్కింగ్ త్రూ యూ. నేను చేసే సరేదే కదా, మరి నాకు ఎందుకు ఈ కష్టం? నువ్వు చేసే సరే, కానీ వెయిట్, హోల్డ్ ఆన్. నేను సరైన రీతిగానే మాట్లాడాను కదా, నేనేం తప్పు చేశాను? సరిగ్గానే మాట్లాడు, అందుకని తప్పు మాట్లాడతాం ప్రారంభించద్దు. హోల్డ్ ఆన్ త్రూ ద ప్రాసెస్. నీ జీవితంలో నీవు ఎవరో జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. అన్నిల వల్లే నువ్వు బ్రతుకుతానికి లేదు, లోకం వల్లే నువ్వు బ్రతుకుతానికి లేదు, అందరిలాగా నువ్వు చేస్తానికి లేదు. యూ కెనాట్ లివ్. వాళ్ళందరూ అలాగ ఉన్నారు, వాళ్ళు ఏంటి అట్లా ఉన్నారు, వాళ్ళు అలా మాట్లాడారు, వాళ్ళు మాట్లాడతారేమో, వారు ప్రభుని ఎరగని వారు క్రైస్తవులనండి. మేబీ దే ఆర్ నాట్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. నిజంగా క్రైస్తవుడు అన్న మాట ఏంటి? క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తులాగా జీవించేవాడు, క్రీస్తు సాక్షిగా ఉండేవాడు, క్రీస్తు గురించి వివరించేవాడు, తెలియజేసేవాడు. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని చూపిస్తున్నామండి? ఎంతమంది మన జీవితంలో క్రీస్తు మాదిరి కలిగిన మాదిరి జీవితాన్ని బ్రతుకుతున్నాం?